సర్క్యులేట్ అవుతున్న మీడియా రిపోర్ట్స్ ప్రకారం సంగీత విజయ్ కి పెద్ద ఫ్యాన్. ఫస్ట్ టైం విజయ్ ని ఫిల్మ్ షూటింగ్ లోనే కలిసింది. యూకే నుండి స్పెషల్ గా ఇండియాకి ఆయనని కలవడం కోసం వచ్చింది. మొదటి మీటింగ్ ఫ్యాన్ మూమెంట్ లా స్టార్ట్ అయినప్పటికీ తర్వాత మెల్లిగా కాన్వర్సేషన్ పెరిగింది. సంగీత సింపుల్ అండ్ సపోర్టివ్ నేచర్ కి విజయ్ ఇంప్రెస్ అయ్యాడు. ఫ్యామిలీస్ ఇన్వాల్వ్మెంట్ తర్వాత రిలేషన్షిప్ సీరియస్ అయ్యింది అండ్ ఫైనలీ 1999 లో పెళ్లి చేసుకున్నారు. వెడ్డింగ్ ట్రెడిషనల్ సౌత్ ఇండియన్ స్టైల్లో జరిగింది. అప్పటికి విజయ్ తమిళ్లో ఒక ఎస్టాబ్లిష్డ్ సూపర్ స్టార్ కాబట్టి న్యూస్ ఛానల్ కవరేజ్ అండ్ ఆఫీషియల్ పెళ్లైన విషయం అందరికీ తెలిసింది. యూజువల్లీ హస్బెండ్ సూపర్ స్టార్ అయితే వైఫ్ కూడా లైమ్ లైట్ ని ఇష్టపడతారు. కానీ సంగీత గారు లైమ్ లైట్ అండ్ మీడియా అటెన్షన్ కి కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసింది. కానీ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ లో చాలా ప్రేమని అండ్ సపోర్ట్ ని ఇచ్చింది. ఈ కపుల్ కి 2 పిల్లలు, ఒక కొడుకు జేసన్ సంజయ్, ఒక కూతురు దివ్య సాషా. ఆల్మోస్ట్ 20 years వరకు వీళ్ళ రిలేషన్షిప్ ఆర్ మ్యారేజ్ స్టేబుల్ గా ఉంది. అంత స్టేబుల్ గా ఉన్న లైఫ్ లోకి ఎందుకు వీళ్ళు డివోర్స్ టాపిక్ తీసుకొచ్చారు ఆర్ సంగీత గారు ఎందుకు డివోర్స్ ఫైల్ చేశారు? సంగీత గారు తన డివోర్స్ పిటిషన్ లో క్లియర్ గా మెన్షన్ చేశారు దట్ విజయ్ అలిజెడ్లీ ఒక యాక్ట్రెస్ తో ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు అని తను తెలుసుకుంది అని. అండ్ పిటిషన్ లో ఆమె విజయ్ ని ఈ విషయంలో కన్ఫ్రంట్ చేసినప్పుడు విజయ్ ఇనీషియల్ గా రిలేషన్షిప్ ని ఎండ్ చేస్తాను అని అష్యూరెన్స్ ఇచ్చాడని, అలిజెడ్లీ అలా జరగలేదు అని, విజయ్ ఒక యాక్ట్రెస్ తో అఫైర్ మెయింటైన్ చేసి చెప్పిన తర్వాత కూడా ఫారెన్ ట్రిప్స్ కి పబ్లిక్ ఈవెంట్స్ కి వీళ్ళిద్దరూ కలిసి వెళ్లడం కంటిన్యూ చేశారు అని క్లెయిమ్ చేసింది. పాపులారిటీ తెచ్చే మీడియా సమ్ టైమ్స్ కొంపముంచే పనులు కూడా చేస్తారు. బికాస్ యాజ్ అ మూవీ స్టార్ ఆర్ అ పబ్లిక్ ఫిగర్ మీరు క్వైట్ ఫేమస్ అండ్ ఇది ఇంటర్నెట్ అండ్ సెల్ ఫోన్స్ ఉన్న జనరేషన్. స్టార్స్ ఎక్కడ స్పాట్ అయినా వాళ్ళ ఫోటోస్ అండ్ వీడియోస్ ని వైరల్ చేస్తారు. ఇక్కడ నేను మీడియాని ఆర్ ఫ్యాన్స్ ని ఆర్ ఎవరిని నేను బ్లేమ్ చేయట్లేదు. బికాస్ విజయ్ అండ్ త్రిష ఇన్ కేస్ నిజంగానే ఇలాంటి ఒక రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తే మంచి విషయమే జరిగింది. కానీ ఇన్ కేస్ విజయ్ వాళ్ళ వైఫ్ విజయ్ ని అండ్ త్రిషని మిస్అండర్స్టాండ్ చేసుకుంటే అప్పుడే పెద్ద ప్రాబ్లం. ఎనీవేస్, కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, ఇలాంటి ఫొటోస్ వల్ల సంగీత గారు అండ్ కిడ్స్ పబ్లికలీ హ్యూమిలియేట్ చేశాయి అని క్లెయిమ్ చేసింది. ఇంకా విజయ్ ఆమె మీద ఫినాన్షియల్ రిస్ట్రిక్షన్ పెట్టాడు అని, ఇంట్లో ఉన్నా కూడా ఎమోషనల్ గా దూరంగా అయ్యాడు అని, పిల్లల కోసం చాలా కాలంగా రిలేషన్షిప్ ని సేవ్ చేయడానికి ట్రై చేసింది అని, ఇప్పుడు సిచ్యువేషన్ ఇర్రిట్రీవబుల్ స్టేజ్ కి వచ్చింది అని, అందుకే 25 years కంటే ఎక్కువగా ఉన్న మ్యారేజ్ కంప్లీట్ గా బ్రేక్ డౌన్ అయింది అని మెన్షన్ చేసింది. ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే డివోర్స్ పిటిషన్ లో యాక్ట్రెస్ పేరు డైరెక్ట్ గా ఎక్కడ మెన్షన్ చేయలేదు. కానీ సోషల్ మీడియా అండ్ గాసిప్ సర్కిల్స్ లో స్ట్రాంగ్ గా ఒక్కటే పేరు స్పెక్యులేట్ అవుతుంది, అదే త్రిష కృష్ణన్. విజయ్ అండ్ త్రిష పాస్ట్ లో చాలా సక్సెస్ఫుల్ మూవీస్ లో కలిసి యాక్ట్ చేశారు. వాళ్ళ ఆన్లైన్ స్క్రీన్ కెమిస్ట్రీ చాలా పాపులర్. త్రిష సోషల్ మీడియాలో విజయ్ కోసం డెడికేటెడ్ పోస్ట్ కూడా ఉన్నాయి. ఇప్పుడు